హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాను ముద్రాజ్ బ్లాగ్స్. టైం 3 అవుతుంది. ఇప్పుడు పోతున్నాం, పోయి గుండె వేసుకొని వెంకెలు అన్నీ తీసాలి. మా చెల్లె రెడీ అయిపోయింది. నేనే ఇప్పుడు గుండె వేసుకొని స్నానం చేసుకొని రెడీ కావాలి. ఇంత పెద్ద జుట్టు ఇప్పుడు తీసాల, గుండె వేయాల. చూద్దాం గుండె వేసుకున్నాక ఎట్లుంటుందో. గుండు బాస్, ఇంత పెద్ద జుట్టు ఉండే గుండె అయిపోయింది మొత్తం. లేటది పోతున్నాం, టైం 4 అవుతుంది. గుండె వేసుకొని మొత్తం బాధ అవుతుంది. గుండె వేసుకున్నాను తప్ప ఇబ్బంది వచ్చింది. మా చెల్లెని కన్నా వస్తుంది దొరికేసి ఫిలిజన్స్ పడితే నన్ను దర్శనానికి నిన్న పొద్దున పోతే రాత్రి 1 గంటలకు వచ్చినాం. అర్ధరాత్రి బయటికి 2 గంటలకు దర్శనం అయింది. వచ్చి రాగానే వండుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాం. టైం 7 అవుతుంది మార్నింగ్. బండి ఇప్పుడే కోల్డ్ స్టార్ట్ చేసిన. లగేజ్ పెట్టాలా, లగేజ్ పెట్టి బయలుదేరాలి. ఇప్పుడు ఎన్నో ఉన్నది. త్వరగా వస్తే టికెట్లు ముందే బుక్ చేసుకున్నారు, లేకపోతే రాకూడదు. మస్తు కష్టం. లగేజ్ ఇవ్వడానికి మొత్తం కట్టేసినాం. బ్లాక్ కవర్ ఏంటంటే రెయిన్ కవర్, సేఫ్టీ. రైట్, 2-3 ప్లేసెస్ దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు. అందుకనే మళ్ళీ లాకర్లో ఫోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ రూమ్కి పోయి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వచ్చినాము. రిటర్న్లో వచ్చి తీసుకొని వీడియో తీసుకొని పోయినాం. ఇప్పుడే గుడి కాడికి పోయేసి వచ్చినాం. మళ్ళీ ఎందుకు పోయినామంటే ఫోటో తీయాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు లాకర్లో పెట్టిండే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఒక హనుమాన్ టెంపుల్ దగ్గర పోతున్నాం. ఓరే ఎటు వాళ్ళు ఇప్పుడు మళ్ళా యూటర్న్ అది పోతున్నాం. గుండె వేసుకున్నాక హెల్మెట్ మొత్తం లూజ్ అయిపోయింది. బాధ అవుతుంది నాకు. కొత్త హెల్మెట్ కొనాలి ఇక మళ్ళా. ఇది నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. పెళ్లి మండపం గిట్టం ఉంది, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇంకా చూడడం వస్తున్నాయి. పాప వినాశనం అవేమేమో ఉన్నాయి కానీ నెక్స్ట్ టైం అది పాప వినాశనం అంట. పోదాం అటు. పాప వినాశనం అని ఉంది. అయ్యో ఇదేంది లొకేషన్ ఆగం చేస్తుంది. మళ్ళా చుట్టూ తిరగమంటుంది. ఇది దగ్గర లొకేషన్ అంట బాబు. మనం గిట్టం కట్టేవాళ్ళ సేపు అంటే ఆ బస్సు అయిన సైడ్ పోవాలి మనం గిట్టంగా. మనం దర్శనానికి ఇట్లనే పోయినాం. ఇదే దర్శనంకి రూట్. ఓ బ్రో పోయినాక రికార్డ్ చేద్దాం. పక్కన లేక్ ఇటంగా ఉంది. లేక్ అది డ్యామ్ అంట, చిన్న డ్యామ్. అది దాని పేరు ఉండే. పోదాం హనుమాన్ టెంపుల్ పోదాం. సన్లో ఉంది టైం. ఇప్పుడు 8 అవుతుంది, అయినా సరే ఫుల్ చలి ఉంది. అరే పెట్టుకోవాలరా మనం స్ట్రైట్. ఇంకా 800 మీటర్స్ ఉంది. చాలా చూసాం. కొండలో ఉన్నాయి.
ఈ అమ్మ మంచిగా ఉంది కదా స్ఫూర్తి లొకేషన్. అదే అదేండి జపాలి హనుమాన్ మందిరం స్ట్రైట్. నేను కొన్ని వీడియోలలో సైడ్ టూ వీలర్ ఇట్లా పోవచ్చానుంది కన్ఫ్యూజం. ఓ మ్యాన్ అయ్యో బండ్లు పోవా. ఇప్పుడే జపాలి హనుమాన్ మందిర్ దగ్గరికి వచ్చినాం. పోతున్నాం స్టెప్స్ ఎక్కుట. బండి పోతుందని కష్టం మా పంది పిల్లలు వేసుకొని పోవాలంటే. పైకి పోయినాక రికార్డ్ ఏదో వస్తుంది. ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చినాం. దాడి మధ్యలో ఉంది గుడి. పోయి దర్శనం చేసుకున్నాక దర్శనం గిట్ట ఇక్కడ లేక్ చిన్న కోనర్ ఉంది. ఇక్కడ మెట్లు ఉన్నాయి. సీదా తిరుపతికి పోతే అంట. ఇక్కడ మెట్లు చూపిస్తా. అప్పట్లో పోతున్నా అంట తిరుపతికి అట్లా. మంచిగా ఉంది సైలెంట్గా. తిరుపతికి పోతే అంటే మెట్లు సీదా అప్పట్లో పోతున్నా అంటే ఇట్లా స్ఫూర్తి ఇటు నుంచి ఎక్కి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపో. తిరుపతి దర్శనం సీదా ఇంటికి వెళ్ళిపోవడం. ఎందుకు వస్తారు వాళ్ళు. హెల్మెట్ లూజ్ అయింది నాకు జుట్టు తీయంగానే. సరే అయిపోయినాయి దర్శనం గిట్టంగా అయిపోయింది. అరే పేరేం పేరు మళ్ళీ మర్చిపోయినా. హనుమాన్ టెంపుల్ది జాపాలియా జూపల్లియా నీ గిట్టంగా గుర్తులేదా. దర్శనం గిట్టంగా అయిపోయింది. ఓ అది ఎట్లని చూసినావు పట్టుకురా. ఇడుంది ఆ పేరు చడు స్ఫూర్తి. ఇటు పోతే ఎటు పోతామో. మనం పైకి పోవాలి కానీ ఏ శ్రీరామ్ ఇక అయిపోయింది. తిరుపతి దర్శనం అయిపోయింది. హనుమంతుని దర్శనం విధంగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం. 2-3 ప్లేస్లు ఉన్నాయి. అవి ఇంకా చిన్న చిన్న కేవ్ ఒకటి. కేవ్ అంటే అది మండపం ఆర్చ్ రాక్ ఆర్చ్ ఒకటి ఉంటుంది అదొకటి. ఇంకోటి శ్రీవారి పాదాలు అదొకటి చూడలే. ఇంకోటి ఏదో ఉంది అది చూడలే. నెక్స్ట్ టైం చూద్దాం. వెళ్దాం. 9 అవుతుంది. 9 టైం కరెక్ట్. ఏ టైంలో పోతాము. నేను లొకేషన్ పెట్టలే. తిరుపతి తిరుమల దిగినాక లొకేషన్ పెడదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు మర్చిపోకండి. పక్క చేయరు ప్లీజ్. గుడి ఉంది ఒకటి చేయరు తప్పకుండా ప్లీజ్. పెట్రోల్ వేయటం లేదు. పెట్రోల్ ఓపియాల 2 పాయింట్లే ఉంది. ఎట్లా వచ్చిన రూటే కాబట్టి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే రికార్డ్ చేస్తా. ఓకేనా. మన మధ్యలో రికార్డ్ చేస్తే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అప్పట్లో మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు తిరుమల ఎగ్జిట్ కావాలా. లొకేషన్ పెట్టాలా. ఏడికి కావాలా ఆడికి. ఎన్ని కిలోమీటర్లు ఉందయ్యా. 545 కిలోమీటర్స్. 545 కిలోమీటర్స్ ఏంది ఇది. 10 అవర్స్ పెడుతుంది ఇసుకితో. ఓకేనా. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే రికార్డ్ చేస్తా. ఫుల్ ఆఫ్ రాయ్ స్ట్రైట్ అయితే తిరుపతి వెళ్ళిపోదాం. మనం తిరుమలలో ఉన్నాం ఇప్పుడు. తిరుపతికి వెళ్ళిపోయి పోదాం. ఇంట్రెస్టింగ్ ఉంటే రికార్డ్ చేద్దాం. టాటా బాబాయ్ సీ యూ లేటర్. ఒక నిమిషమా. అది తిరుపతిలో 110 పెట్రోల్ రేట్ 900
1015 చాలు 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 ఎందుకు చాలు చాలు 1022 20 రూపీస్ క్యాష్ 2 రూపీస్ చేంజ్ ఇవ్వటం ఉంటాయి చేంజ్ ఉంటుంది 2 రూపీస్ మొత్తం కింద అరే 1 రూపీ ఉంది వేసే ఫుల్ ట్యాంక్ 1022 అయింది పోనీ అలా తిరుపతిలో ఓ బస్ తమ్మేస్తుంటా టీటీడీ వెళ్ళిపోదాం సీదా వన్ ఇంట్రెస్టింగ్ వస్తుంది కానీ రోడ్ అయితే నిజంగా హైలైట్ ఉంది రోడ్ వేర్ ఇస్ ఆ బైక్ లేన్ ఇది బైక్ లేన్ చలో తిరుమల తిరుపతి స్ట్రైట్ పునఃదర్శన ఏమో రాసిర్రు తర్వాత అయ్యో అందరు పాదయాత్ర వేసుకొస్తారు స్టెప్స్ నుంచి వస్తే ఇట్లా వస్తామేమో స్టెప్స్ నుంచి వస్తే ఇట్లా వస్తాం ఇంకెక్కొక్కటి రావాలా కింద నుంచి మమ్మీని తీసుకొని వస్తే ఆగం అవుతుంది ఇక నువ్వు బండి మీద రా మమ్మీని మెట్ల మీదకి వెళ్ళి రమ్మాను సన్నా నువ్వు వస్తావు అమ్మా మస్తు నాకేటం తెలియదు మళ్ళా అట్లా ఎవరు వస్తారు బస్సులో వచ్చిన వాళ్ళు అట్లా ఎక్కి వస్తారు మనం బండి ఎడ పెట్టేసి వస్తాం బండి కిందనే నన్ను పెట్టి రావాలి ఆ పార్కింగ్లో బండి మెట్ల అదే ఇది ఓన్లీ వన్ వే పోయేటప్పుడు వచ్చేటప్పుడు వేరే దారి ఉండేది పోయేటప్పుడు ఇంకో దారి మంచిగా ఉంది ఆపోజిట్ ఏ వెహికల్ వస్తాయని భయం ఉండకుండా అలిపిరి 16 కిలోమీటర్స్ ఉంది లోయ లోయ ఉంది చాలా షార్ట్ కట్ వెళ్ళిపోదామా లోయలో యూటర్న్ ఉంది యూటర్న్ కష్టే బస్సులు వేసులు ఏం తిప్పుతారు తిప్పు పెట్టే నువ్వు అయినాకనే సమాధానం నేను అందరికీసే బాధ అలా ఒక యూటర్న్ ఉంది రాబోయ్ చుట్టుకొని ఉంది ఫస్ట్ బస్ అన్న ఎంజాయ్ చేస్తారు బస్ డ్రైవింగ్ని చూసారు లోపల బస్ సైడ్ పోలీసులు ఉన్నాను అరే ఆడ వెహికల్స్ పోతున్నాయి పైకి పోయే వెహికల్స్ నన్ను ఓనియాడు కానీ ఈరోజు ఆడ పోతున్నాయి వెహికల్స్ పోరా పోరా అందరు నడుచుకుంటూ వస్తారు ఏ నుంచి నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటా ఇందాక పోతారు నేను మీద ఇంకా చుక్కలను అవుతాయి ఈ కొండ కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నా అంటారు మొత్తం ఇంతసేపు ఆరని కొట్టినట్టు వేయండి టైం 9:33 10 hours చేంజ్ పెడుతుంది ఇంకా 10.5 hours అనుకుంటా ట్రావెలింగ్ టైం ఏమన్నాడా అరే హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ చాలా పెద్ద ఉన్నాడు విగ్రహం ఉంది హనుమంతుడి విగ్రహం అయ్యో మెట్లే ఇవి మెట్లే ఇట్లనే
మెట్ల దారి అదే. జింకలు గింకలు వస్తాయి, అచ్చాడు వస్తాయి. ఎందుకంటే ఇటు రోడ్ ఉందిగా, అచ్చాడు అడవి ఉంది, అచ్చాడే వస్తాయి జింక. తిరుమల వేయడానికి రాజావే తిరుపతిలోకి వచ్చేసినాం. దారి మీద ఉన్నాం. మొత్తం లొకేషన్ ఉంది. ఇంకా 9 hours 30 minutes చూపెడుతుంది. రీచింగ్ టైం 7:37 ఈవినింగ్. అదే రాత్రి పోతామని చూపెడుతుంది. చూద్దాం. ఇప్పుడే నుంచి లెఫ్ట్ తీసుకోవాలా, 900 మీటర్ నుంచి లెఫ్ట్ తీసుకొని పోవాలి. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే బ్లాగ్ చేద్దాం. వచ్చిన రోడే కదా. 350 kilometers వచ్చినాం. ఇప్పుడు కర్నూలు దగ్గర ఉన్నాం. కరెక్ట్ కర్నూలు దాటి కొంచెం క్రాస్ ఏమో ముంగటికి వచ్చినాము. తింటున్నాం. ఇంకా 200 kilometers ఏమో ఉంది. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర వచ్చేసినాము. ఒక 2 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాం. కరెక్ట్ ఇప్పుడు 7:12 అవుతుంది. గంట సేపు వెయిట్ చేసినాం. వచ్చేసి 7:12 అవుతుంది. 8 o'clock పెట్టింది గూగుల్ టైం. ఆల్మోస్ట్ గంట టైం వెయిట్ చేసినాం. మధ్యలో మసాలా అయినాం, ఒక 5-6 సార్లు అయినాం. రికార్డ్ వెళ్ళి వాటర్కి దానికి దీనికి కానీ పోయింటే ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. 545 kilometers. గంట సేపు బీట్ చేసినాం గూగుల్ టైం ఈరోజు. తొమ్మిది వేసి మా వాళ్ళందరూ బయట కూర్చున్నాం. ఏడున్నర. అమ్మా ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు వచ్చి నిన్న ఏంది తాళం బంటాళం అది.